తాతగారు నమస్తే తాత. బాగా నమస్తే నమస్తే అన్న. నమస్తే. బాగా నాడే. బాగా బాగా అయ్యా. ఎక్కడి నుంచి వచ్చినాయి తాత? నగరకల్లు మండలము, తాటికల్లు గ్రామము. నా పేరు కొమరన్న. నేను కనీసంగా ఇప్పుడు 85 ఏళ్ళ వయసు ఉంటది నాకు. అప్పుడు పొట్ట రామనరసన్న, ఉప్పు మల్లారెడ్డి, గరళ మల్లారెడ్డి, పల్స భిక్షం బూరుగంజయ్య, పల్స భిక్షం గారు, తర్మల నాయుడు, ఆ కాలం నుంచి నేను ఈ అరుణోదయ పాటలు రామారావు వాళ్ళంతా పాడుకుంటూ వచ్చేది మొదటి నుంచి. నేను కనీసంగా ఒక 15 సంవత్సరాలు చిన్నపిల్లగాని కానిచ్చే నేను జీతం ఉన్నా. అప్పుడు శ్రమ చేసేది. చిన్నగా ఈ పాటల ద్వారా ఇక నేను ఆకర్షణ అయినా. ఎందుకంటే వాస్తవంగా ఈ వ్యవస్థ మారాలి, సమానత్వంగా బతకాలి, కష్టం చేసే వారికి భూమి ఇల్లు అన్ని సంపదలు కలగాలి. ఏ కష్టం చేయడానికి సంపదలు కలుగుతున్నాయి, కష్టం చేసిన వాళ్ళకు తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడేది. ఈ పాటల ద్వారా కూడా మార్పు వస్తుంది, ప్రజలకు తీసుకుపోతామన్న ఆలోచనతోటి నేను కూడా అరుణోదయ పూర్వం కానించి ఆ అరుణోదయ పాటల ద్వారా నేను ఈ స్థాయికి ఎదిగి ఇప్పుడు రైతు కూలి సంఘం మొదటి పెట్టిన కానించి నేను పాలకవర్గ పార్టీలని, ఈ సామ్రాజ్యవాదకు తొత్తులయ్యే వాళ్ళని, సామ్రాజ్యవాద వంతులు కొట్టే గులాంగిరికి నేను ఎప్పుడూ వ్యతిరేకించుకుంటూ ఉన్నా. మరి ఈ రైతు ఈ అరుణోదయాల పని చేస్తాంలా, ఈ రైతు కూలి సంఘాల ఉండటంలా నాకు ఈ ప్రభుత్వాలు నన్ను నిర్బంధాలు 35 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి కేసు లేని బువ్వ లేదు. ఇప్పటికి కూడా మరి తుంగతుర్తి, వరంగల్ దగ్గర తుంగతుర్తికి కేసు పెట్టి మొన్న 22వ తారీఖు నాడు పోయినా. మళ్ళా ఇప్పుడు మళ్ళా పోవాలి. మరి ఇక నాకు జీవితం అంతా ఈ జైలు కూడు తిండి. ఎందుకంటే నేను కొంతమంది ప్రజలకు పోయి నేను ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నానని నా మీద కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం. వాస్తవంగా రాష్ట్రం కొరకు మేము 15 రోజులు జైలు చేసి రోడ్ల మీద ఉండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళా నన్ను ఎక్కడేం జరిగినా నన్నే మొట్టమొదలు అరెస్ట్ చేస్తాం. అవన్నీ జరిగినాయి. ఇప్పుడు నాకు దగ్గర 84, 85 ఏళ్ళ వయసు వచ్చింది. ఇప్పుడు కూడా మరి ఈ సత్యం ముందల నేను మరి ఉంటే ఎట్టా? నేను ఊపిరి గొంతులో ఊపిరి ఉన్నంత కాలం ప్రజలే వెనకంగానే ఉండాలని నేను ఉంటా ఉన్నా. అందుకనే చేస్తున్నా. నేను ఒక 30-40 ఏళ్ల క్రితం ఈ మోక్ ముస్తాద్ పాట కూడా నేను పాడేది. ఆ పాట 2 ముక్కలు మీకు పాడి వినిపిస్తా. సంతోషంగా. ఈ సమాజంలో ప్రభుత్వం తయారు చేసే ఏది ఈ సారా గుడంబ ఈ లిక్కరు ఇవన్నీ అవి ఒరిజినల్ సొమ్ము. వాటి మీద రాత రాసి ఒక బిలెట్ కొట్టి ఇట ముద్ర వేస్తే అది 200, 500, ఇప్పుడు 1000-1500 రూపాయలు ప్రజల మీద పన్నేస్తున్నారు. ఈ కళ్ళు కల్తీ చేస్తున్నారు, దాన్ని ఒరిజినల్ సొమ్ము చేస్తున్నారు. దాని మీద 2 ముక్కలు పాడి నేను విరమించుకుంటాను. కళ్ళు ముంతో మాయమ్మ నిన్ను మరవజాలనే, కళ్ళు ముంతో మాయమ్మ పకోడీలు కబాబులు పక్కలుంటే సాలు తల్లి, గంజి గట్ట దాగేటోని గరీబోని నేను తల్లి, మాయమర్మ మెరుగను నీ మనసుల నమ్మేటోని, దోకడిపోని గాను దొంగ లెక్క తాగలేను. కళ్ళు ముంతో మాయమ్మ నిన్ను మరవజాలనే, కళ్ళు ముంతో మాయమ్మ. కట్టెని కర్రగా తీసి అల్ల నుంచి చెమట తీసి, కాకపోతే బతకలేక ఇన్ని నీళ్ళు సుక్క పోస్తాం. ఇదో మందుకల్లయింది. వాళ్ళు తయారు చేసి అమ్మేదేమో ఒరిజినల్ సొమ్మైంది. చిన్నమ్మ నిన్ను ఇడవనాలనే సార చెప్పి, చిన్నమ్మ అక్కరోనికి నీవు అక్క బిడ్డవే పిల్ల, పొలిసోడికి నీవు కొట్టగంజివే పిల్ల,
ఈ రాజ్యమేలే సర్కారుకు మారు పేరు పిల్లో మర్దల్ పిల్లో గూడంబ నిన్ను యాసుకుంటనే మర్దల్ పిల్లో. ఇవాళ ఈ ప్రభుత్వాలు సారా డిపోలు పెట్టి బ్రాంచ్ షాపులు పెట్టి యువతరాన్ని అంతా ఆగం చేసి అలా స్త్రీల మీద ఆ తల్లులు లేకపోతే ఈ జన్మే లేదు. వాళ్ళ మీద మానమగాలు రకరకాలుగా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. తల్లి పిల్ల అనుకుంటా కోసి చంపుతా ఉన్నారు. అందుకనే ఈ మత్తు పదార్థం నిషేధించాలని కోరుకుంటూ నాకు